V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్తాపూర్ SRDG స్కూల్లో PET అరాచకం. విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్కూల్పై దాడి చేసిన తల్లిదండ్రులు. మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలి. తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పాముల రమేష్ డిమాండ్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే మేము కుప్పం వదిలిపోతాం. భరత్ ఓడిపోతే మీరు పోతారా? వైసీపీకి సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ముంగనూరులో చంద్రబాబు కాన్వేపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి అమానుషం. ప్రొద్దుటూరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్ SRDG స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని పట్ల PET విష్ణు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడు విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతుండటంతో ఆ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకొని స్కూల్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు. ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులపై వారు దాడి చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి PET పారిపోయాడు. విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెప్పిన తర్వాత ఎందుకు ఏడిపిస్తున్నారు నాకు అని చెప్పి, అయితే ఎవరిని ఏడిపిస్తున్నాం, నేను ఎవరికి ఏడిపిస్తానంటే మీరందరూ నాకు ఏడిపిస్తున్నారు అని చెప్పి, అయితే నేను అన్నా చెప్పకండి డాడీ ఉన్నారని చెప్తే తర్వాత మళ్ళీ చేస్తావా ఫోన్ అని చెప్పింది. అది డాడీ ఇప్పుడు సీరియస్ ఇష్యూ అయింది. చెప్పండి మేమే మా పాపకి స్కూల్లో PT సార్ ఇట్లా టార్చర్ పెడుతుందంట. లేడీస్ ఓన్లీ గర్ల్స్కే బాటిల్స్ తీసుకుంటా, సతాయించుకుంటా, బాత్రూమ్ పోతే ఇట్లా అట్లా చేసి ఏమో టార్చర్ పెడుతుందంట. వాష్రూమ్కి పోతే కూడా కట్టెన్ వేసి ఉంటే కట్టెన్ తీసుకుందంట. ఆమె సర్దుకుంటుంటే ఆ పాప కూడా ఇప్పుడు చెప్తుంది. ఏం పేరు అంటే ఆయన పేరు? PT సార్ పేరు ఏం పేరు? PT సార్ పేరు ఏం పేరు? విష్ణు మళ్ళా జాను చెప్పండి ఏమైంది? జాను అంటుండు. ఎట్లా మీద చేయి పెడుతుండు, ఎట్లా కానీ ఇట్లా అంటుండంట. లోపల వేసేసుకుంటుందంట. ఆ వాష్రూమ్ పిల్లలు పోతే వేరంగానే టచ్ చేస్తుందంట. స్కేల్తో కొడతాడంట. ఇంకేంటి బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. పైన ఏం అవసరం PT సార్ కి? ఇప్పుడు PT సార్ కూడా మాకు కనుక్కోండి. ఈడ ఉన్నాడు వాడు కానీ ఏదో దాచుకుంటూ మీరు బయట పెడతలేదు. వీళ్ళే చెప్పి స్విచ్ ఆఫ్ చేయమని. ఆమె ఉందా? ఆమె అప్పటి నుంచి మంచి భయపడి కూడా మాట్లాడింది. ఇప్పుడేమో పిల్లలకు భయపడిస్తుంది. మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పాముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో 3 రోజుల నుండి ధర్నా చేస్తున్న అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 కంటే మొదలు ఉన్న ఉద్యోగస్తులను పర్మనెంట్ చేశారు. కానీ 2014 నుంచి ఉన్న ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖలో దాదాపు 6 సంవత్సరాల నుండి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసరు, ఫిషరీస్ అసిస్టెంటు, ఫిషర్మ్యాన్, డేటా ఎంట్రీ ఆపరేటరు సుమారు 205 మంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను మత్స్యకారులకు, మత్స్య రైతులకు మరియు ఈ మత్స్యరంగంలో ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు 40 లక్షల మంది ఈ మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మత్స్య ఒప్పంద ఉద్యోగులు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను వారి అభివృద్ధి కొరకు చాలా గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున మేము తెలియపరుచున్నది ఏమనగా మమ్మల్ని అందరూ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ని మరింత అభివృద్ధి చెంది మత్స్యకారులకు మరింతగా అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయడానికి సహాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే మా గురించి చర్చ జరిపి తీర్మానం చేసి తక్షణమే
మత్స్యశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కూడా వారి సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నిరసనను మేము దాదాపు 3 రోజుల నుంచి మా యొక్క జిల్లా కార్యాలయాలకు విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాలయం మత్స్యభవనం ముందు నిరసన తెలియజేశాము. దానిలో భాగంగా ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతున్నది. కావున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించని ఎడల మేము మన ముందు రోజులలో విధులను బహిష్కరించి యథావిధిగా ఈ నిరసనను తెలియపరుస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచోల శ్రీకాంత్ వైసీపీకి సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే టీడీపీ శ్రేణులు కుప్పం వదిలిపోతారని, భరత్ ఓడిపోతే వైసీపీ శ్రేణులు అందరూ కుప్పం వదిలిపోతారా అని సవాల్ని స్వీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ను గెలిపిస్తే మంత్రి చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న భరత్ కు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తామని మంత్రి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కుప్పం ప్రజల సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు భరత్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీని కూడా ముఖ్యమంత్రిని చేయొచ్చు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వన్ని కుల క్షత్రియ సోదరుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు భరత్ని మంత్రిని చేసి మీరు మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం నిజంగా మీకు బీసీల పట్ల ప్రేమ ఉంది, కపట ప్రేమ కాదు అని. ఈ రోజు భరత్ గెలవడని ఎలాగో తెలుసు. అందుకే అబద్ధపు హామీలు చెప్పి భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు ఇప్పుడు చేసి 3 శాఖలు ఉన్నాయి. ఒక్క శాఖ ఇచ్చి కుప్పం డెవలప్మెంట్ లో మీ భాగస్వామ్యాన్ని నిరూపించుకోండి. మేము స్వాగతిస్తాం, కుప్పం నాయకులుగా, కుప్పం ప్రజలుగా అని తెలియజేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని ప్రతి మీటింగ్ లో సవాల్ చేస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు బాబు కాన్వేపై రాళ్ల దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. చంద్రబాబుపై రాళ్ల దాడికి నిరసనగా ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పుంగనూరులో ఒక అరాచక శక్తి పాలన కొనసాగుతోందని, 2 రోజుల క్రితం పులివెందులలో చంద్రబాబు బహిరంగ సభ సక్సెస్ కావడంతో జీర్ణించుకోలేక సీఎం జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడి చేయించారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. రాయలసీమ జిల్లాలో పర్యటనలో ఈ రోజు పుంగనూరు పోవడం జరిగింది. అక్కడ వైసీపీ కార్యకర్తలు పెద్దిరెడ్డి పంపించి తెలుగుదేశం కార్యకర్తల పైన మా జాతీయ అధ్యక్షుని సభ జరగకూడదు, అక్కడ అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం కార్యకర్తల పైన దాడి చేయడం, ఎన్నో పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించి
సభను జయప్రదం లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో చాలా అరాచకాలు చేశారు. కావున అక్కడ చాలా మందికి దెబ్బలు తగిలాయి. తెలుగుదేశం కార్యకర్తలకు, పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. చాలా వెహికల్స్ కూడా కాల్చడం జరిగింది. సభను చంద్రబాబు నాయుడు ధైర్యంగా విజయవంతం చేశాడు. దానికి ఆయనకు మేమందరము దేవుడిచ్చిన ఒక వరంగా ధైర్యంగా భావించి సభను జయప్రదం చేసిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అక్కడ జరిగిన అరాజ్యాన్ని టీవీల్లో చూసి తెలుగుదేశం కార్యకర్తల రక్తం ఉడుకుతుంది. కావున ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ దాడి జరిగిన సంఘటనలు చూసి మా అందరికీ కూడా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కర్తలకు రక్తం ఉడికి ఇక్కడ అంబేద్కర్ దగ్గర న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిజంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మా ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు కడప జిల్లాకు మొన్న వచ్చినప్పుడు విశేష స్పందన. పులివెందుల పూల అంగళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే వ్యతిరేకత స్పష్టంగా కనపడడంతో సైకోకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక నా కోట బీతలు వారిపోతుంది. నా పులివెందుల్లో నా సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తన కుడి భుజం ఒక రౌడీ ఫ్యాక్షనిస్ట్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఉసిగొలిపి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలను, రౌడీలను పిలుచుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన రాళ్లు వేయడం జరిగింది. ఎందరో కార్యకర్తల మీద దాడి చేసినారు. మేము అడుగుతున్నాం డీజీపీ గారిని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేస్తా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? మరి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తొత్తులో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ అరాచక పాలన జరుగుతుంది. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు వచ్చిన జనాలను చూసి నీకెందుకు జగన్మోహన్ రెడ్డి అంత భయం? నీకు పెద్దరెడ్డికి భయమా? నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి తేల్చుకో. తాడేపల్లి ప్లేస్ లో పండుకొని ఈ రోజు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి నీకు భయం పుట్టి ఈ రోజు రాజధాడి చేపిస్తున్నావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పోలీసులు కొడతారు. పోలీసులు నేను అడుగుతారా, శాంతి భద్రత ప్రాబ్లం ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలని, రౌడీలను అదుపు చేసే దమ్ము ధైర్యం మీ దగ్గర లేదా? ఎందుకు మీరు దమ్ముకున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మాత్రం దాడులు చేస్తారు. కేవలం పులివెందుల పూలంగళ్లలో వచ్చిన జనాదరణ చూసి తట్టుకోలేక ఈ సైకో ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించి డబ్బులు ఇచ్చి ఇతర పక్కనున్న రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి గుండాలను డబ్బుకు పిలిపించి ఈరోజు దాడి చేశాడు. పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో, నీకు టైం దగ్గర పడింది. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో. నీ ఓటమి ఖాయం, నీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఖాయం, మీరు జైలుకు పోవడం ఖాయం. ఎవరి డాగ్ హ్యాస్ ఇట్స్ ఎ డే అన్నారు పెద్దలు. ప్రతి కుక్కకే ఒక రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ సైనికులు మాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు చేసిన ప్రతి ఒక్క, ఈ రోజు పుంగనూరులో గాయపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మేము ధైర్యం చెప్తున్నాం. పొద్దుటూరులో అంబేద్కర్ విగ్రహం పాత బస్ స్టాండ్ దగ్గర కూర్చొని మీకు ధైర్యం చెప్తున్నాం. మీరు భయపడకండి, పోరాటం చేయండి. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మేమందరం మీకు అండగా ఉన్నాం. ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఇక్కడి నుంచే తెలియజేస్తున్నా, నీకు ఓటమి అంచున పడింది కాబట్టి. సీఎం కేసీఆర్ భారీ కటౌట్ కు గోసామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ, మెట్రో విస్తరణ, అనాథల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల 50 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులు మమతా సంతోష్ గుప్తా క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో గోసామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని మమతా సంతోష్ అన్నారు. ఇక్కడ
మరి ఈరోజు మన నగర నడిబొట్టున ఉన్న గోషామేల్ కాన్స్టిట్యున్సీలోని ధర్తీమాత మందిర్ దగ్గర మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్న చిత్రపటానికి క్షీరాభిషేకం చేయబడింది. మరి మా కృతజ్ఞత తెలిపినాం మేము. ఎందుకంటే రీసెంట్గా మీరు అందరు చూసిండ్రు మన ఆల్మోస్ట్ ఒక 29 lakhs పైచిలుకు, ఒక 29 లక్షల పైచిలుకు కుటుంబాలకు కేసీఆర్ గారు 19 కోట్ల రుణమాఫీ చేశారు ఫార్మర్స్కి. అదేవిధంగా టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. దాంతో 47,000 పైచిలుకు ఉద్యోగులకు మంచి లైఫ్, మంచి కెరియర్ అనేది, సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్నో స్కీమ్లు తీసుకున్నారు మన కేసీఆర్ గారు. హెల్త్ సర్వీసెస్ తెలంగాణలో ఎంత బాగా అభివృద్ధి చెందాయంటే ఇప్పుడు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోనీకే మంచిగా ఇంట్రెస్ట్ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తి పన్ను, రిజిస్ట్రేషన్ సర్చార్జ్, తలసరి గ్రాంట్ పన్నులను విడుదల చేయాలని వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారికి వినతి పత్రం అందించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను ఆమె ఛాంబర్ లో కలిసి ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి గ్రామాల్లో అంటువ్యాధులు, డెంగీ, మలేరియా తదితర జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. వీటి నివారణ కోసం చర్యలు చేపట్టేందుకు పంచాయతీలకు నిధుల విడుదల అవసరం ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న అహింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చేరుకుంది. ఈ పోరుయాత్రకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం తెలుపుతూ స్వాగతించారు. గురుకుల కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలమ్మ అధ్యక్షత వహించారు. ముందుగా కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై హింసాకాండ రోజురోజుకు పెరుగుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆటల మంత్రి ఉంటాడు, క్రీడా శాఖ మంత్రి. ఆ మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఆయనకు కూడా చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఏం చేయాలి, ఇలా భరించలేదు మనము అని అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. జంతర్ మంతర్ అని ఢిల్లీలో అక్కడ ధర్నాలు చేస్తారు. ఎవరైనా ప్రజలు ఏదైనా మా జీతాలు పెంచాలి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, లేకపోతే మాకు ఉపాధి హామీ చూపించాలి, మాకు మంచి బియ్యం ఇవ్వాలి, రేషన్ సరిగ్గా, ఇలాంటి అనేక సమస్యలు. ఏ సమస్యనైనా ప్రభుత్వానికి తమ విజ్ఞప్తి చేసుకోవాలి, తమ డిమాండ్ పెట్టాలి అంటే ఢిల్లీలో జంతర్ మంతర్. పేరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళదు కదా. అందరూ ఒకసారి ఢిల్లీ రావాలి. మమ్మల్ని కాలేజీ డేస్ లో ఎక్స్కర్షన్ తీసుకెళ్ళాలి. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండల పంచాయతీరాజ్ ఏఈసీహెచ్ కమలరాజు వేలమ్మపేటలో రహదారిపైకి చేరిన మురుగునీటిని పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ప్రజలు ఇటీవల స్పందనలో ఇచ్చిన ఆర్జీలపై స్పందించిన ఏఈ ఐక్యవేదిక భాస్కర్ రావు అప్పలరావుతో కలిసి సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా వేలమ్మపేట వాసులు పలువురు మురుగునీరు తొలగించే ఏర్పాటు చేయండని కమలరాజును వేడుకున్నారు. రోగాల బారిన పడుతున్నామని, రోడ్డుపై పాకురు పట్టడంతో జారి పడిపోతున్నామని, అడుగులో అడుగు వేసుకుంటూ నడవాల్సి వస్తుందని వారి ముందు వాపోయారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ డ్రైనేజీ నీరు పొంగి రహదారిపైకి చేరుతోందని, దీని పరిష్కారం ఎన్హెచ్ అధికారులు చేయాల్సి ఉందన్నారు. స్పందనలో అర్జీ తమకు చేరడంతో పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. రోడ్డుపై నీటిని ఇంజన్ తో తుడిచేందుకు పంచాయతీ వారితో మాట్లాడి పరిష్కరిస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. నమస్కారం. ఈ యొక్క వేలంపేట కాలనీలో చాలా దుర్భరమైన దుర్వాసనతో రోడ్డు మొత్తం మునిగిపోయింది డ్రైన్. మరి దీని గురించి స్పందనలో చాలాసార్లు ఇచ్చాము మేము. ఊరికే అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎట్టని పరిష్కారం అయిపోయింది అన్నారు. పరిష్కారం అవ్వాలి. అసలు సమస్య పెరిగింది. రోజు రోజుకి నీరు
2 మీటర్లు ఉన్నది 10-20 మీటర్లు అక్కడ వెళ్ళిపోతుంది. దాంట్లో మీరు చెప్పేది ఏంటంటే ముందు బెయిల్అవుట్ చేయండి వాటర్ని, ఈ మురుగు నీరుని అక్కడ మోటార్ పెట్టి ముందు అక్కడ మోటార్ పెట్టి బెయిల్అవుట్ చేస్తే వెంటనే తగ్గిపోతుంది ఏనన్నా. ఇప్పుడు ఎన్హెచ్ వాళ్ళు తర్వాత విషయం వాళ్ళు చేస్తారనేది తర్వాత ముందు నీరు తాగి మొత్తం ట్రైన్లన్నీ ఖాళీ చేసేట్టు బెయిల్అవుట్ చేయండి. అదేంటంటే పంచాయతీ వాళ్ళకి 24 గంటల నోటీస్ ఇస్తారండి, ఇచ్చారు. తర్వాత వాళ్ళు తోడతారండి సార్. అట్లా కాదు, దాన్ని పెట్టుకుంటే అవదు మీకు. మీరు వెంటనే అప్పుడు కైకులూరు సంత దగ్గర మోటార్ పెట్టి బెయిల్అవుట్ చేయండి, వాటర్ తోడేయండి. లేకపోతే ఇలా భోజనాలు చేయలేరు, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతున్నారు. మాట్లాడవి మాట్లాడుతున్నా కదా. కనుక మీరు ఎప్పుడు పెడతారు? ఏమన్నా ఎప్పుడు పెడతారు మోటార్ చెప్పండి. మాట్లాడి ఇమ్మీడియట్ గా ఏదో చిన్న మోటార్ లాగుతుంది, అది పెట్టేస్తే పాటికి 2 రోజులు అయిపోయేది. అది పెద్ద మోటార్ పెట్టి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన 4గురిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నరసరావుపేటకు చెందిన షేక్ జిలానీ, జిల్లు తిరువైపాటి దేవేంద్ర, నబీ, ఖాళీ 4గురిలో జిలానీ, దేవేంద్ర అనే ఇద్దరు చిలకలూరుపేట పట్టణ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ మోహన్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 4 రాయల్ ఎన్ఫీల్డ్, 2 బజాజ్ పల్సర్ వెహికల్స్, మొత్తం 6 వెహికల్స్ రికవరీ చేసుకున్నారు. వాటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రజలు వాహనాల దొంగతనాలను నివారించే క్రమంలో వారి వాహనాలకు జీపీఎస్, వీల్స్ లాక్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సిఐ సూచించారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు రాత్రి సమయంలో ఇంటి లోపల పడుకుంటూ ఈ వెహికల్స్ని ఈ ముఖ్యంగా పండ్రీపురం ఏరియా, అదేవిధంగా మనకి గోల్డ్ షాప్ ఏరియా, సిఆర్ కాలనీ, ఈ ఏరియాలన్నింటిలో కూడా ఈ బాగా కాస్ట్లీ బుల్లెట్స్ కానీ కాస్ట్లీ వెహికల్స్ అన్నీ కూడా ఇంటి బయట పెట్టడం జరుగుతుంది. హ్యాండిల్ లాక్ చేసామని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఈ హ్యాండిల్ లాక్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండలేదు. మీరు గట్టిగా దాన్ని బ్రేక్ చేయడము, అదేవిధంగా మారు తాళాలతో కూడా తీసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీల్ లాక్ అనేవి కొత్తగా వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీల్కి, ఈ ఫ్రంట్ వీల్కి ఒక లాక్ లాగా వేసేసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ వారు మారు తాళంతో తీసినా, అదేవిధంగా హ్యాండిల్ని బ్రేక్ చేసినా వీరు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెహికల్స్ కొనుక్కోవడం జరిగింది. ఒక 2,000 నుంచి 3,000 రూపాయలకి వీల్ లాక్ వస్తుంది. అదేవిధంగా జీపీఎస్ సిస్టమ్స్ అనేది కొత్తగా వచ్చినాయి. 1,500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ వెహికల్స్ కూడా జీపీఎస్ సిస్టమ్ కనుక అమర్చుకుంటే ఈ బుల్లెట్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఉన్నది కూడా మనకి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఈ రోజుల్లో ప్రతి 2.5 నుంచి 3 లక్షల దాదాపు ఖర్చు పెట్టి బైక్స్ కొనుక్కుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వీల్ లాక్, అదేవిధంగా ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది, ఈ రెండు కూడా సుమారు 5,000 రూపాయలు పెట్టి అమర్చుకుంటే మీ యొక్క వెహికల్స్కి భద్రత ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలీసు వారి సూచనలు పాటించాలని కోరుకుంటూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ పెట్టి 1 రోజులైంది. ప్రజలు సంతోషంగా వచ్చి తింటున్నారని, త్వరలోనే మరో వెహికల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం సురేష్ నాయుడు అన్నారు. చంద్రబాబుపై రాచమల్లు వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు. వరదరాజుల రెడ్డి దగ్గర ఉన్న రాచమల్లు బయటకు రాలేదా? 6 ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే రాచమల్లుకు లేదని, బటన్లు నొక్కి వైసీపీ ప్రభుత్వం ప్రజలను సోమరులను చేస్తోందని సీఎం సురేష్ నాయుడు వ్యాఖ్యానించారు. పులివెందులలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఎమ్మెల్యే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు కనుకే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నానన్నారు. అన్నా క్యాంటీన్ కంటిన్యూగా నడిపిస్తాం, ఆపేదే లేదని అన్నారు. జరిగింది. తొందరలో 3వది కూడా చిన్న వెహికల్, ఒకటి చిన్న సందుల్లో పోయేదానికి కూడా 3వది కూడా ఒక టాటా ఎస్ వెహికల్ను అరేంజ్ చేస్తున్నాం. చాలా రుచికరంగా, మేము ఎత్తలు చెప్పుకునేది చెప్పుకోము, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. ఎన్ని అండాలు వండుతున్నాం, ఎంతమందికి పంపిస్తున్నాం, ఎంతమందికి సేవ చేస్తున్నామని ఎనీ టైం ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. డైలీ 700 కేజీలు బియ్యం మేము వండుతున్నాం. ఈరోజు నుంచి, అంటే ఒక వారం అయింది, నెల అయిపోయి ఈ రోజు నుంచి కూడా 700 కేజీలు, 4,000 మందికి తక్కువ లేక 4,200 మందికి వస్తుంది. 7,200 కేజీలు అయితే ఇది రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్ పెద్ద ప్రోగ్రాం ఇక్కడ
నిర్వహించడం జరుగుతుంది. రుచికరమైన వంట ఉంది కాబట్టే ఇక్కడ జన ఆదరణ ఎక్కువగా ఉంది. ఇంకొకటి, రాజకీయాలకు వస్తే గౌరవనీయుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడిని చాలా తీవ్రంగా విమర్శించినాడు. అసలు చంద్రబాబు నాయుడు విమర్శించే ఎక్కువ రాచమల్లుకు లేనే లేదు. మామూలు ద్రోహం చేసి వచ్చినాడు అన్నాడు. వరదరాడిని ద్రోహం చేసి నువ్వు పోలేదా? వరదరాడి దగ్గర నువ్వు శిష్యుని కాదా? నువ్వు ద్రోహం చేసింది కాదా? నువ్వు వరదరాడి దగ్గర కౌన్సిలరు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఆ మాట నేను విమర్శించే వాళ్ళు లేరనే చంద్రబాబు నాయుడిని ద్రోహం చేసేది. అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు మద్దతు ఉంది ఆ రోజు. ఆపోతే రెండో తూరి మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్కే మళ్ళా కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయినాడు. ప్రజలు మద్దతు తెలిపినారు. నీకు కూడా రెండో తూరి వైఎస్ఆర్ గాలితో వైఎస్ఆర్ చనిపోయి ఆ సానుభూతితో జగన్ పాదయాత్రల వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే కాలేవు, అది నగ్న సత్యం. నువ్వు ఎన్ని పలక్రాలు పలికినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గుప్పటడుగులు వేసినా, ఏమి చేసినా, తపస్సు చేసినా, హిమాలయాలకు పోయి ఈశ్వరుని సాక్షిగా తపస్సు చేసినా ఈశ్వరుడు ప్రత్యక్షంగా కనపడి ఆ వరం అడిగితే ఈక మిగతా తెలగమంటాడు. గెలిచే అవకాశం లేదని. అది ఒకటి, ఈశ్వరుడు కూడా నీకు వరమీ లేడు. అది గుర్తుంచుకోవాలా. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీది కాదు రాచమల్లు గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నీ జగన్ నిన్నగాక మొన్న బచ్చా 4 ఏళ్లే ముఖ్యమంత్రి. అప్పుడే విపరీతమైన ప్రజాదరణ కోల్పోయి వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానా లేదా అని. రేపు ఎలక్షన్లో నువ్వు కానీ జగన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్తాపూర్ ఎస్ఆర్ డిగ్రీ స్కూల్లో పీఈటీ అరాచకం. విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్కూల్ పై దాడి చేసిన తల్లిదండ్రులు. మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలి. తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పాముల రమేష్ డిమాండ్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే మేము కుప్పం వదిలిపోతాం. భరత్ ఓడిపోతే మీరు పోతారా? వైసీపీకి సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. పుంగనూరులో చంద్రబాబు కాన్వేపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి అమానుషం. ప్రొద్దుటూరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.